అందరికీ నమస్కారం. ముఖ్యంగా 2024 జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి కని విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. మా మీద నమ్మకంతో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున దాదాపు 65% ఓట్లు పోలైనటువంటి ఓట్లలో 65% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 65% ఓట్లు అంటే అది ఒక చరిత్ర, నిజంగా హిస్టరీ. ఇవాళ రాష్ట్రంలో యావరేజ్ చూస్తే కూటమికి వచ్చిన ఓట్లు 55% అయితే, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు 65% ఓట్లు మమ్మల్ని నమ్మి ఓటేశారంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. ఇవాళ 50,000 మెజార్టీ, ఒక హిస్టరీ. 50 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెడితే రోజుకి 1000 ఓట్లు చొప్పున 50,000 ఓట్లు ఇచ్చారు. నిజంగా వాళ్ళకి ఏ రుణం, వాళ్ళు ఎంత సేవ చేస్తే రుణం తీర్చుకుంటారు. ఇంకో 10 రోజులు ఉంటే కాదు. నిజంగా నేను పడినటువంటి వేదన, బాధ వందల ప్రజలు పడ్డారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. నేను పడిన దానికి వాళ్ళు కూడా బయట ఉండి అంతకంటే ఎక్కువ వేదన పడ్డారు. ఇవాళ అదే ఆ ఓటరు పైన కనిపించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, నిజంగా జన సైనికులు ఒక సైనికులాగా పనిచేశారు. ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు త్యాగాలు చేశారు. 5 సంవత్సరాలు నాతో పాటు త్యాగాలు చేశారు. రక్తాలు కార్చుకున్నారు, ఆడబిడ్డలు రక్తాలు కార్చుకున్నారు. పస్తులు ఉన్నారు, జైళ్ళ దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర నిరీక్షణ, తెల్లవారులు. నేను నిజంగా చాలా బాధపడ్డా. మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డల్ని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో దోవల్లో కూర్చోబెట్టారు. మహిళా దినోత్సవం, పేరుకి మహిళా దినోత్సవం. కళ్ళమ్మడి నీళ్లు తప్ప చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పుకుని బయటకు వచ్చి చెప్పుకున్నావాలంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో పితృదేవతలకు పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోకుండా అడ్డం పడి అరెస్టులు చేయటం, ఇలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, బాధలు పడ్డాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. నిజంగా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు, ప్రజలు మోసం చేశారంట. ప్రజలను నువ్వు మోసం చేసావు జగన్ రెడ్డి, ప్రజలను మోసం చేసావు కాబట్టే నువ్వు చెప్పావు. ఏం చెప్పావు? సిద్ధం అన్నావు. ప్రజలు యుద్ధం అంటే ఎలా ఉండదో మెజార్టీలో చూపించారు జగన్ రెడ్డి. సిద్ధం అంటే నువ్వేదో పోలీసులను పెట్టుకున్నావు, లేకపోతే మీ బూతుల వాళ్ళు ఉన్నారు కదా, బూతుగాళ్ళు, ఒక్కొక్కడికి ఎట్టా ఉంటుందో చూపించారు. గుడివాడ గుట్కాగాడికి చూపించారు 54,000 ఓట్లు మెజారిటీ. ఈ గన్నవరం వాడు గుట్లేగాడు ఏమైపోయాడు, అడ్రస్ లేడు. బందరు సొల్లోడు ఇష్టం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ బందరు పరువు తీశాడు అన్ని రకాలుగా. ఇవాళ ప్రజలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. మేము ఆనాడు ఈనాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇవాళ దేశానికి ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, జిల్లాకి ఏం చేయాలి, నియోజకవర్గాలకి ఏం చేయాలని చెప్పి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని పనిచేసాం.
జగన్ రెడ్డి పనిచేసింది ఎలా దోచుకోవాలి, ఎలా గుట్ల కొట్టేయాలి, ఎలా మైనింగ్ కొట్టేయాలి, ఎలా వ్యవస్థను దోచేయాలనేది క్లియర్గా పిక్చర్ రాసుకుని మద్యంతో కానీ ఎన్ని రకాలుగా కూడా గంజాయి, అడుగడుగునా గంజాయి, ఇలాంటివన్నీ కూడా ఇవాళ చాలా చాలా ప్రజలు గుర్తుంచుకుంటారనే విషయాన్ని చాలా సైలెంట్గా, నిజంగా ఎంత నిశ్శబ్ద విప్లవం ఇది, ఒక నిశ్శబ్ద విప్లవం. విదేశాల నుంచి వచ్చారు, దేశ విదేశాల నుంచి వచ్చి దేశంలో కూడా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. ఎందుకంటే నాకు ఒక మహిళ వచ్చి కదా సార్, ఆవిడ ఒక ఎంప్లాయ్, ఆవిడ వయసు 40 సంవత్సరాల పైన ఉంటాయి. ఆవిడ చెప్పింది, నా జీవితంలో మొదటిసారి వచ్చి ఓటేస్తా ఉన్నాను, బందర్లో వచ్చి ఓటేసానని చెప్పి. ఇలా అనేక మంది వచ్చేసారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, వ్యవస్థలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూశాను ప్రెస్ మీట్లో. నేను అవ్వాతాతలకు ఇచ్చా, నీ జేబులో సొమ్ము ఇచ్చావా? అమ్మలకి ఇచ్చా, అమ్మఒడి ఇచ్చా, ఏం చేసావు? విద్యా వ్యవస్థను నాశనం చేసావు. నిజంగా విద్యా వ్యవస్థల్లో ఎయిడెడ్ స్కూల్స్ని నాశనం చేసావు, విద్య చెప్పే అధ్యాపకుల్ని జైల్లో పెట్టించావు, రోడ్ల మీద గీడిపించావు. ఇవన్నీ కూడా మర్చిపోతారా? అడుగడుగున ఊరూరా బ్రాందీ షాపులు, పనికిరాని బ్రాండ్లు పెట్టి అనేక మందిని రోడ్ల మీద, ఆ జీవితాలు రోడ్డున పడిపోయే విధంగా ఆ లిక్కర్ తాగి అవి తాగి ఆరోగ్యాలు పాడైపోయి జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళ వితంతులు పెరిగిపోయారు రాష్ట్రంలో. ఆ ఉసురుని కొడతా జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి, ఏ సందులో చూసినా గంజాయి. బందర్లో కూడా గంజాయి బ్యాచ్లతోనే ఎలక్షన్ టైంలో కూడా అరాచకాలు చేయాలని ప్రయత్నం చేశారు. మాకున్న లక్ష్యాలు ఉన్నాయి, మేము లక్ష్యం పెట్టుకున్నాం. మొట్టమొదటి లక్ష్యం గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి. రెండవది ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాల మీద దృష్టి పెడతాం. అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ ప్రాంతంలో ఏం చేస్తే ఏం అభివృద్ధి చెందుద్ది. మచిలీపట్నంలో పోర్టుని వాళ్ళు ఏ రకంగా దాన్ని పనికిరాని పోర్టుగా చేస్తున్నారు, దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాం. పూర్తి స్థాయిలో పోర్టు నిర్మాణాన్ని అత్యంత ఉపయోగపడే విధంగా పోర్టు నిర్మాణాన్ని చేస్తాం. అదేవిధంగా టూరిజం కింద అద్భుతంగా మచిలీపట్నం బీచ్ కానీ రిసార్ట్స్ కానీ రాబోయే కాలంలో మరొక గోవా అంత టూరిజం దీని కింద తయారు చేసే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని అలాంటి అద్భుతమైనటువంటి టూరిజంని తీసుకురాబోతాం. ఇంకా అంతకంటే విలువైనది రేపు ఫ్యూచర్ ఉన్నది. ఇవాళ విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో, తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో, రాబోయేది ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాంది కాబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటివి చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలని మచిలీపట్నంలో, మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉండే, అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా బందర్కి ఒక మంచి భవిష్యత్తు రాబోతోంది. తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా, మరి బాలసౌరి గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందర్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ ఆఫీసుని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. అన్ని కార్యాలయాల్ని ప్రక్షాళన చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ
వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేపిస్తాం. ప్రతి దానికి, ప్రతి ఒక్క అంశానికి ఇళ్ల స్థలాల్లో వైట్ పేపర్, ఇవాళ అక్రమంగా వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాల మీద వైట్ పేపర్, దాంట్లో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ప్రతి ఒక్క అధికారిని కూడా, పోలీస్ అధికారులతో సహా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. ప్రజలు మా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాలు చేసి ఒక చక్కటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా, స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే విధంగా నేను చూశాను. కౌంటింగ్ జరుగుతూ ఉంటే మెజార్టీ పెరిగే కొద్దీ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్. అక్కడ మాకు ఏంటంటే స్వతంత్రం వచ్చింది సార్ అంటున్నారు అక్కడ. అంటే అంత భయపడిపోయారు ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ అరాచకాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ చాలా చాలా అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేశారు. ఇలాంటి అనేకం, మరి మమ్మల్ని అందరినీ అరెస్టులు చేశారు. మమ్మల్ని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మీటింగ్ పెడితే జరగకుండా ఆయన అక్కడి నుంచి తరిమేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు. లోకేష్ గారిని పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేయనివ్వకుండా మరి అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు గుర్తున్నాయి, గుర్తింపే. ఎందుకంటే వాళ్ళు అనేక మంది త్యాగఫలం ఇది. ప్రాణాలు త్యాగం చేశారు. అమరవీరులకి త్యాగాలు చేసినటువంటి విజయం ఇది. ఖచ్చితంగా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాం. తోట చంద్రయ్య, ఇలా అనేక మంది ప్రాణాలని విడిచారు. నిన్న కూడా మన ఎలక్షన్స్లో కూడా పల్నాడులో కూడా ఎంత డిస్టర్బెన్స్ చేస్తారో చూసాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ గుర్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళు అన్ని వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా పరిపాలన, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి ముందుకు తీసుకెళ్తామని మరొకసారి బందరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా జనసేన మరి పెద్దలు బండి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు వేదవ్యాస్ గారు, ఆయన టికెట్ ఆశించినా ఆయన రాకపోయినా మరి వారు కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా మరి ఆయన వర్క్ చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మరి బాలాజీ గారు, సోడిశెట్టి బాలాజీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున వారు కూడా చాలా అద్భుతంగా వారు కూడా పనిచేశారు వారికి. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులకి, ఆయన కూడా అన్ని నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేశారు. వారికి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జన సైనికులకి, జనసేన మహిళలకి, కార్యకర్తలకి, నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే స్వచ్ఛందంగా చాలామంది వచ్చి పార్టీకి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పాత్రికేయ సోదరులు, మీ పాత్ర ప్రధానంగా తీరలేనిది. ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఇళ్ల స్థలాలు మీకు పట్టాల విషయం ఉందో, మా మొదటి ఎజెండా మీ పట్టాలు పరిష్కారం చేయటమే మా పొజిషన్స్ ఇస్తాం, అన్నీ చేస్తాం. ఖచ్చితంగా. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.